అసలు మీలో ఎందరు మందికి పాపం రా ప్రేరణ అని అనిపించింది. బికాజ్ షీ డిజర్వ్స్ టు బీ ది చీఫ్ ఆఫ్ ది క్లాన్ అని నా ఫీలింగ్. ఎందుకంటే షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, షీ ఈజ్ బోల్డ్, షీ ఈజ్ కరేజియస్, షీ ఈజ్ ఫియర్లెస్, షీ హ్యాస్ గట్స్. ఏదనిపిస్తే అదే మాట్లాడుతుంది. షీ ఈజ్ అవుట్ స్పోకెన్, మనసులో ఒకటి బయట ఒకటి ఇంకొకటి అస్సలు మాట్లాడదు. షీ ఈజ్ వెరీ మెచ్యూర్. హౌస్లో అందరితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది, మంచి బాండ్ క్రియేట్ చేసుకుంటుంది, అందరినీ అర్థం చేసుకోవాలని ట్రై చేస్తుంది. ఓలా గురించి వాళ్ళ నెగిటివ్స్ వెనుక మాట్లాడది. అంతేకాకుండా క్యూట్ మాటలతోని ఎంటర్టైన్ కూడా చేస్తుంది, మొత్తం యాక్టివ్ ఉంటుంది, ఫిజికలీ మెంటలీ స్ట్రాంగ్ ఉంది. ఇంకా గేమ్ వైజ్ అంటే 200% ఎఫర్ట్స్ పెట్టేస్తుంది. ఆమె ఆడిన ఎగ్ టాస్క్లో ఆమె 100% ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ పెట్టింది. మళ్ళీ ఆమె ఆడిన క్యూబ్ టాస్క్లో కూడా ఆమె 100% ఎఫర్ట్స్ పెట్టింది. ఆ బలూన్ టాస్క్లో కూడా ఆమె బలూన్ వేసింది. మళ్ళీ దాని తర్వాత ఆమె సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో, డాన్సింగ్ టాస్క్లో ఆమె లాస్ట్ దాకా ఆమె ఉన్నది. నిఖిల్ను పృథ్వీతో ఆమెనే ఫైట్ చేస్తుంది అలా టీం నుంచి. మిగతా వాళ్ళు అందరూ అవుట్ అయిపోతారు, కానీ ఆమె లాస్ట్ దాకా ఉండి ఫైట్ చేస్తుంది. దాని తర్వాత ఇప్పుడు కూడా ఆ పప్పీ టాస్క్లో ఫటాఫట్ రన్నింగ్ చేయడం, ఉరకడం, బలూన్ అది పప్పీ తీసుకొచ్చి పెట్టడం, హోల్డ్ చేయడం లాస్ట్ దాకా ఉంది. ఆమె ప్రతిసారి ఆమె 100% ఎఫర్ట్స్ పెట్టింది. ఆమెకి ఆ అండర్స్టాండింగ్ కూడా ఉంది, ఏ టాస్క్ వస్తే ఓలను పంపించాలి, క్లాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, అన్నిట్లో వెరీ గుడ్. షీ ఈజ్ పర్ఫెక్ట్. షీ హ్యాస్ ఆల్ ది అబిలిటీ అండ్ ఆల్ ది క్వాలిటీస్ అండ్ ఆల్ ది కెపాబిలిటీస్ టు బికమ్ ది చీఫ్ ఆఫ్ ది క్లాన్ అని నా ఫీలింగ్. అంతేకాకుండా ఆమెకి ఆ చీఫ్ అవ్వాలనే కోరిక, విల్లింగ్నెస్, ఆ డిజైర్ అన్నీ ఆమె లోపల ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె అదంతా ఎఫర్ట్స్ పెడుతుంది, ఆమెకు అనిపిస్తుంది, ఆమె అంటుంది నాకు అయ్యేడుతుంది అని. ఇంకా ఇవాళ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి కదా, భూచక్రం తిరిగినట్టు. ఆ చూస్తేనైతే నాకు ఇట్లా పాపం రా అనిపించింది. అంటే ఇవన్నిటికీ ఆ కన్నీళ్ళే ప్రూఫ్ అని నాకు అనిపిస్తుంది. కానీ బట్ సాడ్లీ అట్లా కాదు. అందుకనేమో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అన్నారు, అనుకున్నవన్నీ అవవు, ఎప్పుడు ఏదో కరువు, కమ్మని కలలు సరి చూసుకో. దాట్స్ ఇట్. ఇది నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పులే. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.